దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నటోరియస్ బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బి నవీన్ 23 సంవత్సరాలు, కొంపల్లిలో ఉంటాడు. నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా. సెకండ్ పర్సన్ టి శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్ జిల్లా. వీళ్ళిద్దరు కలిసి సుమారుగా ఒక 24 బైక్స్, 2 వీలర్స్ ని దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గండి మైసమ్మ చికెన్ మసాలా చౌరస్తాని బేస్ చేసుకొని ఇకంతా షాపింగ్ ఏరియా, బిజీ ఏరియా ఉంటది కాబట్టి కొంతమంది పబ్లిక్ ఆ వెహికల్స్ పెట్టిపోతే ఆ వెహికల్స్ వేరే బైక్ కీస్ పెట్టడం, డూప్లికేట్ కీ పెట్టడము, వాటితోటి ఇతను బైక్ దొంగతనం చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ గా నవీన్ అనే వ్యక్తి గతంలో 9 కేసెస్ లో ఉన్నాడు. శ్రీనివాస్ ఫస్ట్ టైము. వీళ్ళు చేసినటువంటి దొంగతనాలని నవీన్ మెదక్ జిల్లా, వాళ్ళ నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా, అక్కడ వాళ్ళ దోస్తులకు ఇవ్వడము, 3000కి 4000కి అక్కడ అమ్మటము, వాళ్ళు మళ్ళీ 10,000కి అట్లా వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ అమ్మటం జరుగుతుంది. వాళ్ళు రిసీవర్స్ను కూడా ఇందులో మనం కేసు ఇన్వాల్వ్ చేసిన. వాళ్ళ పేర్లు రమేష్, ఇతను మెదక్ జిల్లా రాజాపేట గ్రామం, శ్రీకాంత్ మెదక్ జిల్లా రాజాపేట గ్రామం. వీళ్ళు రిసీవర్స్గా వీళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. టోటల్గా ఈరోజు 24 బైక్స్, 12 లక్షల వరకు విలువ గల బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం సీసీటీవీ కెమెరాస్ దాదాపు వాళ్ళు ఎన్ని కెమెరా 200 కెమెరాలు చూసుకుని పోవడం జరిగింది. అంటే ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి. ఎక్కడెక్కడైతే బైక్స్ పోయినాయో ఆ బైక్స్ పోయిన దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ చూస్తూ 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ఇక్కడ మన డిఐ బాలరెడ్డి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐ ఈశ్వర్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీం, క్రైమ్ టీం అంతా కూడా బాగా పనిచేసి దాదాపు 200 కెమెరాలు చెక్ చేయాలంటే చూడండి ఎంత పేషెన్స్ అవసరమో. అంటే ఈ కెమెరాలు అనేది ఎంత ఉపయోగం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మీడియాకి అప్పీల్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఈ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది, బిజినెస్ విస్తరిస్తుంది, ఇండస్ట్రీస్ విస్తరిస్తున్నాయి. దాంతో పాటుగా ఈ సీసీ కెమెరాలు కూడా కమ్యూనిటీ కెమెరాలు భాగంగా ఒక సెక్యూరిటీ సేఫ్టీలో భాగంగా ఈ కెమెరాలను కూడా ఎక్కువ మొత్తం పెట్టుకోవాలని చెప్పేసి పోలీస్ ద్వారా, మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటుంది, మాకు కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా ఇమీడియట్ దొరికిపోతారు అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. ఈ నేరస్తులకు కూడా ఒక భయం ఉంటుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు దాదాపు అయినటువంటి కేసులు చూసి 24 కేసుల్లో దుండిగల్ నుంచి 4 కేసులు ఉన్నాయి, ఈ పోలీస్ స్టేషన్ 4 కేసులు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ 10 కేసులు, సూరారం నుంచి 3, మేడ్చల్ 1, జీడిమెట్ల 1, కేబిహెచ్పి నుంచి 1, కుషాయిగూడ అంటే మల్కాజిగిరి కమిషనరేట్లో 2, అల్వాల్ పిఎస్ ఇది కూడా మల్కాజిగిరి కమిషనరేట్ అక్కడ 1, మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి 1. అంటే ఇక్కడ మెదక్ జిల్లాలో అటు మల్కాజిగిరి కమిషనరేట్లో, మన సైబరాబాద్ కమిషనరేట్లో కూడా వీళ్ళు ఈ 24 కేసులలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వీటితో పాటు పాత కేసులు కూడా 9 ఉన్నాయి. చికెన్ మసాలా అయితే ఈ కేసులలో ఇప్పుడు మన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన దుండిగల్ సిఐ సతీష్, మన దుండిగల్ డిఐ బాలరెడ్డి, ఎస్ఐ ఈశ్వర్, అంటే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా వీళ్ళు బాగా కష్టపడి పనిచేశారు. రీసెంట్గా అంతకుముందు కూడా ఒక 6 months అయింది అనుకుంటా, అప్పుడు ఆ టైంలో కూడా ఎక్కువ బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ పోలీస్ స్టేషన్లో క్రైమ్ టీం బాగా పనిచేస్తుంది. ఎక్కడ గ్రేవ్ నేరాలైనా, పెద్ద నేరాలైనా, దొంగతనాలైనా కూడా 4 రోజులు లేటుగా కావచ్చేమో కానీ వాళ్ళు